యాక్టివ్ న్యూస్. హైదరాబాద్ చర్లపల్లిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీలు, అధిక వడ్డీ ఆశ చూపి పబ్బా చంద్రశేఖర్ అనే వ్యక్తి తమను మోసం చేసినట్టుగా బాధితులు ఆరోపించారు. దాదాపు 75 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి ఇప్పుడు కనిపించకుండా పోయాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్బా చంద్రశేఖర్ అనే వ్యక్తి శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ డీలర్ వ్యాపారం చేస్తూ తమకు నమ్మకంగా ఉండేవాడని, అతడిని నమ్మి లక్షల డబ్బులు ఇచ్చామని బాధితులు అంటున్నారు. ఇక కొద్ది రోజులు వడ్డీలు చెల్లించాడని, ఆ తర్వాత ఇతర కారణాలు చెబుతూ 75 కోట్లకు పైగా నగదు తీసుకున్నాడని వాపోతున్నారు. గత నెల 22వ తేదీ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేడని, అతడి భార్య కూడా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మల్కాజ్గిరి సిపి సుమతికి బాధితులు ఫిర్యాదు అందించారు. కొన్ని వేల కోట్లు, 75 కోట్ల దాకా ఒక వ్యక్తి మోసం చేసిండు. ఎవరో కాదు ఆయన, పబ్బా చంద్రశేఖర్ గారు. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ, సిమెంట్ హోల్సేల్ బిజినెస్ అని అందరినీ నమ్మించి, పక్కన వాళ్ళని, ఎదుటి వాళ్ళని అందరితో నమ్మించి, నమ్మకస్తుడిగా ఉండి ఇంతమందికి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మొత్తం మనకు తెలిసిన వ్యక్తి 20 రోజుల్లో ఇస్తాము అని చెప్పి ప్రతిసారి కూడా మాట్లాడడం సేటు అవసరం అనుకుంటా, వాళ్ళ నాయన ఒంట్లో బాగాలేదని చెప్పి, వాళ్ళ బిడ్డ పెళ్లి అని చెప్పి, ఇల్లు కడుతున్నామని చెప్పి, జీఎస్టీ బిల్లింగ్ అని చెప్పి, తలా ఒక దగ్గర మనిషి ఒక కహాని చెప్పుకుంటా, ఒక దగ్గర 10 లక్షలు, ఒక దగ్గర 5 లక్షలు అట్లా పెంచుకుంటా టైంకి రీపేమెంట్ చేసుకుంటా దాన్ని నమ్మకం కలిగించి దగ్గర 10 ఏళ్ళ నుంచి ఆ డబ్బులు పెంచుకుంటూ ఇప్పుడు 100 మంది పైన నా మొత్తం తెలంగాణ డిస్ట్రిక్ట్ అన్నింటిలో కూడాను 75 కోట్లకు పైనగా ఆయన మోసం చేశాడు. మనిషి చిన్నగా ఉన్న పనులను పెద్ద పనులు చేస్తాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, చెర్లపల్లిలో ఘరానా మోసం చోటు చేసుకుంది. అధిక వడ్డీలు ఆశ చూపి 75 కోట్లతో కుటుంబం పరారైంది. చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో కూడా పబ్బా చంద్రశేఖర్ అనే వ్యక్తి మోసం చేసినట్టుగా మల్కాజ్గిరి సిపిని కలిగారు బాధితులు. వీరు గడిచిన కొద్ది రోజులుగా అంటే నమ్మకం కలిగించే కొద్ది రోజుల పాటు వడ్డీని తీసుకోవడం, ఆ తర్వాత వాటికి సంబంధించి తిరిగి వడ్డీ చెల్లిస్తామంటూ కూడా తెలిపిస్తుంది. ముఖ్యంగా చిట్టీలు పేరుతో కూడా పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళ కూతురును తమ్ముడి ఇంటి వద్ద వదిలేసి వెళ్ళినట్టుగా బాధితులు గుర్తించారు. 8 రోజుల పాటు తిరిగినా వారు ఆచూకీ లభించకపోవడంతో తిరిగి వాళ్ళు తమ్ముడి ఇంటికి వెళ్ళి అడగగా తమకు తెలియదంటూ సమాధానం చెప్పడంతో కూడా బాధితులంతా నిన్న మల్కాజ్గిరి సిపి సుమతిని కలిసి ఫిర్యాదు చేశారు. థ్యాంక్ యూ కిరణ్.